ఆదికాండము 1వ అధ్యాయము 22వ వచనములో మనం చదువుకొని ధ్యానించుకుందాం. దేవుడు ఆదాము హవ్వలను చేసి, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోబర్చుకొనుడి అని చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనమంతా కూడా ఫలించాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మన జీవితాల్లో అభివృద్ధిని చూడాలని ప్రభువు ఆశపడుతూ ఉన్నాడు, ఆశిస్తూ ఉన్నాడు. అయితే మనలో ఉన్న పాపము ప్రభు యొక్క ఆశీర్వాదాలు మనం పొందకుండా ఆటంకపరిచేవిగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. దేవుడు ఆదాము హవ్వలను సృష్టించినప్పుడు ప్రభువు చెప్పిన మాట ఏంటంటే, మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి, ఈ భూమిని నిండించండి, ఏలుబడి చేసుకోండి, నేను మీకు అధికారం ఇచ్చి ఉన్నాను, అధికారం చొప్పున మీరు నడవండి అని ప్రభువారు, యేసు ప్రభువారు, యెహోవా దేవుడు వారికి ఆజ్ఞాపించినప్పుడు వారు దేవుని యొక్క మాటను మీరి ఏదైతే చేయవద్దని చెప్పారో ఆ పని చేసి పాపంలో పడిపోయి ఈ లోకంలో ఉన్నటువంటి ప్రపంచమంతటిని కూడా పాపశాప మరణముల్లోకి నడిపించినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనమంతా ఫలించాలి అనేది దేవుని యొక్క ఉద్దేశం. అయితే ఒక వ్యక్తి యొక్క అతిక్రమం అనేది ఒప్పుకొని విడిచిపెట్టినప్పుడు మనం కనికరం పొందుతామని మనకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అతిక్రమములు దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందునని ప్రభు సెలవిస్తున్నాడు. మన జీవితాలను పరిశీలన చేసుకుంటే ఆదాము హవ్వలు చేసినటువంటి పాపము అనేది మనలో ఉన్న కారణాన్ని బట్టి మనము ఫలభరితంగా ఉండలేకపోతున్నామని గమనించాలి. అందుకే దేవుడు తన యొక్క వాగ్దానాలు మనకిచ్చాడు, తన యొక్క వాక్యాన్ని మనకిచ్చాడు. ఆ వాక్యాన్ని మీ హృదయాల్లో పెట్టుకుని వాక్య ప్రకారంగా మీరు నడిచినట్లయితే తప్పనిసరిగా మీరు ఆశీర్వదించబడతారు, తప్పనిసరిగా మీరు దీవించబడతారు అని ప్రభువు ఆనాడు ఆదాము హవ్వలకి ఏ విధంగా ఆజ్ఞాపించాడో, దేవుని యొక్క వాక్కులు, దేవుని యొక్క వాక్యము గైకొనండి, నేను మీకు ఇచ్చిన వాగ్దానం ప్రకారంగా మీరు నడవండి, ఆ వాగ్దానాల ద్వారా మీరు ఆశీర్వదించబడతారు అని మరి వారికి చెప్పినప్పుడు వారు దేవుని మాటను మీరారు. అదేవిధంగా ఇప్పుడు కూడా ఈ సమయంలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, మీరు నా ఆజ్ఞలు గైకొనండి, నా కట్టడలు మీరు గైకొనండి. ఎందుకంటే కట్టడ అనేది లేకపోతే దేవోక్తి లేని ఎడల జనులు కట్టు లేకుండా తిరుగుతారు. ఒక పద్ధతి, ఒక కట్టుబాటు అనేది లేకుండా తిరుగుతారని వాక్య భాగం మనకు చెప్తూ ఉన్నది. కాబట్టి ఈరోజు మనము ఎందుకు ఇక్కడ మనం చేరామనేది మనం అర్థం చేసుకోవాలి. ఎందుకు మనం దేవుని సన్నిధిలో ఆరాధిస్తున్నాం, ఎందుకు మనము దేవుని సన్నిధిలో ప్రభువుని స్తుతిస్తున్నాం, ఎందుకు ఆయన వాక్యాన్ని వినడానికి వచ్చామంటే ఆయన యొక్క మాటలు మనల్ని బ్రతికించేవిగా ఉంటున్నాయండి. ప్రియులారా, ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. దేవుని యొక్క మాటలు మనల్ని బ్రతికిస్తాయి. అందుకే దావీదు అంటున్నాడు, భక్తుడైన దావీదు, నీ మాటలే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యము నన్ను బ్రతికిస్తుందని దావీదు భక్తుడు సెలవిచ్చాడు. బాధల్లో అది నాకు నెమ్మదినిస్తుందని భక్తుడైనటువంటి దావీదు సెలవిచ్చినట్టుగా మనం చూస్తున్నాం. క్రీస్తునందు ప్రియులారా, ఈ లోకంలో మనం ఎన్నో పనులు మనం చేసుకుంటూ ఉండవచ్చు. నీకు మంచి ఉద్యోగం ఉండవచ్చు, నీకు మంచి పని ఉండవచ్చు, నీకు దేవుడిచ్చినటువంటి ఐశ్వర్యం నువ్వు కలిగి ఉండవచ్చు, దేవుడిచ్చిన సమస్తము ఉండటానికి, ఇల్లు కట్టుకోవడానికి, వస్త్రాలు, ఆ విధంగానే అనుభవించడానికి ఐశ్వర్యం,
దేవుడు నీకు ఇచ్చాడంటే అది దేవుని యొక్క ఆశీర్వాదం అండి ప్రియులారా. దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదం ద్వారా, ఆయన ఇచ్చినటువంటి కట్టడలు మనం గైకొట్టడం ద్వారా ఇవన్నీ కూడా నీకు లభించినాయి అని నువ్వు గమనించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, నీవు దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా నడిచే విధంగా నువ్వు ఉన్నట్లయితే నీవు అనేకమైన దీవెనలు పొందుకుంటావు. ఆ విధంగా నువ్వు లేకపోతే దేవుని యొక్క మార్గంలో నుంచి ఆదాము హవ్వలు ఏ విధంగా తప్పించబడ్డారో, వారు పాప శాప మరణాలకు ఏ విధంగా లోనైపోయారో, మనము కూడా పాప శాప మరణానికి లోనవడానికి అవకాశం ఉందని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈరోజు నీవు సజీవురాలుగా ఉన్నావంటే దేవుడు నీకు ఇచ్చిన ఉచితమైన కృప. ప్రైజ్ ద లార్డ్. ఎన్నో బలహీనతలు ఉన్నప్పటికీ, ఎన్నో వ్యాధులు ఉన్నప్పటికీ, మరణకరమైనటువంటి రోగం నీకు ఉన్నప్పటికీ దేవుడు నిన్ను కనికరించాడు అనేది నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప, ఆయన కనికరము నీకు తోడుగా ఉన్నదని నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన కృప లేనిదే మనం బ్రతకలేం. ఆయన యొక్క ఐశ్వర్యము, ఆశీర్వాదం లేనిదే మనం బ్రతకలేం. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించాడు అంటే నిజంగా మరి ఎంతో కొంత దేవుని యొక్క నీతి, దేవుని యొక్క యథార్థత, న్యాయము అనేది నీలో ఉన్నది కాబట్టి నువ్వు బ్రతికి ఉన్నావు. లేకపోతే నీవు భక్తిహీనుల్లాగా నువ్వు చనిపోవడానికి అవకాశం ఉంటుంది. బైబిల్లో రాయబడింది, భక్తిహీనులను ప్రతి ఉదయము దేవుడు సంహరిస్తాడని వాక్యం సెలవిస్తూ ఉంది. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, భక్తిహీనులుగా ఉన్నటువంటి వారిని భక్తిపరులుగా చేస్తూ యేసు ప్రభు వారు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పెట్టి భక్తిహీనులను భక్తిపరులుగా చేశాడు. రోమాపత్రిక కూడా అది రాయబడిందండి ప్రియులారు. మనము ఇదివరకు భక్తిహీనులమే, మనము ఇదివరకు దేవుడంటే ఎరగని వారమే, దేవుని చిత్తం అనేది జరిగించలేకుండా మనం ఉంటున్నాం. దేవుని యొక్క ఆలోచన ప్రకారంగా మనం జీవించట్లేదు, దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారంగా మనము నడవట్లేదు. అయితే యేసుక్రీస్తు ప్రభువారిని దేవుడు ఈ లోకానికి పంపించి ఆయన ఉచితమైన కృప ద్వారా మనల్ని అందరినీ భక్తిపరులుగా చేశాడు. అందరి బట్టి ప్రభును స్తుతిద్దామండి ప్రియులారా. నిన్ను దేవుడు యథార్థవంతులుగా చేశాడు, భక్తిపరులుగా చేశాడు. ఎందుకంటే నీవు దుష్టుల ఆలోచన చొప్పున నడవట్లేదు, పాపుల మార్గము నీళ్ళు అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు. అతడు నీటి కాలువలో ఎవరైనా నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేనుదంతయో సఫలమగును. నీవు ఏదైతే చేస్తున్నావో అదంతా సఫలపరచబడుతుందంటే నిజంగా ఈ వాక్యాన్ని బట్టి నువ్వు నడిచే వ్యక్తిగా ఉన్నావండి ప్రియులారా. ఈ వాక్యము నీ హృదయంలో లేనట్లయితే మనం ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, ఎన్ని విధాలుగా ప్రభు దగ్గరకు వచ్చి మరి క్రమకుడికుల్లో పాల్గొన్న, మంగళవారం ప్రార్థనలు, శుక్రవారము శనివారం ప్రార్థనలు, వేటిలో నువ్వు గడుపుతున్నప్పటికీ కూడా నీకేమాత్రం కూడా ఆశీర్వాదం అనేది రాదండి ప్రియులారా. దీవెన అనేది ఎలాగొస్తుందంటే మొట్టమొదటిగా ఆయన కృప నీకు తోడుగా ఉన్నది, రెండవదిగా నీవు ఆయన యొక్క వాక్యాన్ని ధ్యానం చేసి దేవుని స్తుతించే ఆ అనుభవాన్ని నువ్వు కలిగి ఉన్నావనే విషయాన్ని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి దేవుడు నిన్ను ప్రేమించాడు, దేవుడు నీకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఆదాము హవ్వలు చేసినటువంటి పాపం అనేది నీలో ఏమాత్రం కూడా ఉండకుండా ఆ పాప మరణ శాపం నుంచి దేవుడు నిన్ను విడిపించాడు. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి. ఆయన యొక్క ఉచితమైన కృపను బట్టే నీవు సజీవుల లెక్కన ఉన్నావు. కానీ మరి ఆయన కృప లేకపోతే ఈ పాటికి నువ్వు మట్టిలో కలిసిపోయే అనుభవాన్ని నువ్వు కలిగి ఉంటావండి ప్రియులారా. మరణకరమైనటువంటి వ్యాధులు కలిగి ఉన్నప్పుడు, మరణకరమైన రోగము కలిగి ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను స్వస్థపరిచి నిన్ను బ్రతికించాడు.
నువ్వు పోసిన డబ్బుల వల్ల కాదు, లక్షల వల్ల కాదు. ఎంతోమందిని చూస్తున్నాం, లక్షలు పోసినా కూడా మరి బ్రతికినటువంటి వారు ఉన్నారండి ఈ సమాజంలో? లేరు. ఎందుకంటే భక్తిహీనులను దేవుడు ప్రతి ఉదయము సంహరిస్తాడని వాక్య భాగం మనకు చెప్తుంది. నీలో ఏదో కొంత భక్తి ఉన్నది కాబట్టే, దేవుని యొక్క భయము నీలో ఉన్నది కాబట్టే నిన్ను దేవుడు బ్రతికించాడు. స్తోత్రం కలుగునుగాక. అబ్రహాము లాంటి నీతి యథార్థత నువ్వు కలిగి ఉన్నావు కాబట్టే ప్రభువు నీకు కృప దయచేసి ఆ కృప నుండి అధిక కృపలోకి, మహిమ నుండి అధిక మహిమలోకి దేవుడిని నడిపించే వ్యక్తిగా ఉన్నాడు, నడిపించే దేవుడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం.